చరణ్ ఇంకా చెట్టుపైనే ఉంటాడు. ఇక గుండమ్మ ఏం చేస్తుందంటే ఇది రైట్ టైం అని చెప్పి సుమలతకు కాల్ చేసి సుమలత వాళ్ళని ఇంటికి రమ్మంటుంది. ఇక సుమలత, అక్షిత, భువన, ఇటు ప్రసాదరావు, బామ్మని వీళ్ళందరినీ తీసుకొని వస్తుందనమాట. ఏంటి ఈ టైంకి మీ ఇంటికి రమ్మన్నారు, ఏం పని లేదా మీకు, ఎందుకు రప్పించారు, ఈ పోలీసులు ఏంటి ఇక్కడ అని చెప్పి ఇలా సుమలత అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, మీ అబ్బాయికి మా అమ్మాయి పల్లవి అంటే ఇష్టం లేదని చెప్పారు కదా అనగానే, నేను చెప్పేదేంటి, నా కొడుక్కి పల్లవి అంటే ఇష్టం లేదు, అందుకే కదా ఇంట్లో నుంచి పంపించేసింది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. మీ కొడుక్కి పల్లవి అంటే ఇష్టమే, అందుకే మా ఇంటికి వచ్చాడు అని చెప్పి గుండమ్మ అంటుంది. ఏంటి చరణ్ మీ ఇంటికి వచ్చాడా, ఏడి చరణ్ ఎందుకు వస్తాడు, వాడు నా కొడుకు, వాడు రాడు అని చెప్పి సుమలత అనగానే, అయ్యో ఎందుకు రాడు, ఒకసారి అలా చెట్టు పైన చూడండి అని చెప్పి గుండమ్మ అన్నంతో ఇక ఇటు అక్షిత, భువన, సుమలత చెట్టుపైకి చూడగానే చరణ్ కనిపిస్తాడు. రేయ్ ఏంట్రా నువ్వు, ఆవిడ చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి సరిపోయింది, అసలు నువ్వెందుకు వచ్చావురా చెట్టు మీద ఏంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తానికి చరణ్ కిందకి దిగుతాడు. ఇక ఏంటి ఎందుకు వచ్చావరా, నీకు ఏంటిది, అసలు ఎందుకు పరువు తీసే పని కాకపోతే ఏంటిది అని చెప్పి సుమలత చరణ్ని తిడుతూ ఉంటుంది. అది మమ్మీ అది అది అని చరణ్ నసుగుతూ ఉంటాడనమాట. ఇక ఇటు కానిస్టేబుల్ ఏమో, ఏంటమ్మా అసలు ఏంటి నువ్వు గొడవపడి మీ ఆయనతో గొడవపడి పుట్టింటికి వచ్చావా ఏంటి, అసలు ఏంటి గొడవ అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, అయ్యో లేదండి నేనేమి మా వారితో గొడవపడలేదు, ఆయనకే నా మీద కోపం వచ్చి ఇంట్లో నుంచి గెంటేశారు, అందుకే పుట్టింటికి వచ్చాను అని అంటుంది పల్లవి. ఇప్పుడేంటి మీ ఆయన నిన్ను కనుక ఇప్పుడు తీసుకెళ్ళాడు అనుకో, తనతో పాటు నిన్ను వెళ్తావా చెప్పు అనగానే, ఏంటండి ఆ పల్లవిని మావాడి ఇంటికి తీసుకెళ్లేదేంటి, ఎందుకు తీసుకెళ్తాడు అని చెప్పి సుమలత గట్టిగా అనగానే ఇక అప్పుడు ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ అసలు ముందు ఈవిడ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అనగానే, వద్దొద్దు మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి సుమలత సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక ఎస్ఐ, చెప్పమ్మ పల్లవి, మీ ఆయన ఇప్పుడు ఇష్టంగా నిన్ను తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వెళ్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎస్ఐ. ఇక చరణ్ ఏమో చూస్తూ ఉంటాడు పల్లవి ఏం చెప్తుందా అని చెప్పి. ఇక పల్లవికి మరి ఏం చెప్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్లో పల్లవి ఏం చెప్తుందనేది తెలుసుకుందాం. మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.